హలో అందరికీ. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపల్ని తీసుకుని బంగాళదుంపలో వాటర్ వేసి కొంతసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత బంగాళదుంపలకి పైన ఉన్న తొక్క మొత్తం తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత ఈ బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకున్న బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మసాలాలంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత రోల్స్ లాగా చేసుకోవాలన్నమాట. మీకు ఇలా రోల్స్లా చేసుకోవడం రాకపోతే మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చపాతీలాగా చేసుకుని నైఫ్ తీసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న రోల్స్ని వేసుకోవడమే. ఈ రోల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో పెట్టుకుంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి నేను చేసినవి ఎలా ఉన్నాయో కూడా అలాగే చెప్పండి.